మనసు మనసు కలిపేది మమతలనే పూచేది చూపులతో లాలించి చుట్టేసేది తలుపులలోకొచ్చి తలుపు తట్టేది మనసు మనసు కలిపేది మమతలనే పూచేది చూపులతో లాలించి చుట్టేసేది తలుపులలోకొచ్చి తలుపు తట్టేది అదే వింత నీరాజనం అదే నీకు కాదావరం అనుభూతుల సుమగంధం ఓ బంధం ఆత్మీయం మకరందం ఆబంధం అనుభూతుల సుమగంధం ఓ బంధం ఆత్మీయం మకరందం ఆబంధం ఈ బ్యాగ్ని గోల్కొండ కాడ ఒక మనిషికి అందజేయాలి. మాల్ చాలా కాస్ట్లీ. 10 लाख జర హోషియార్ రహనా. ఓకే. ఈ బ్యాగ్ ఇచ్చి ఆ మనిషి ఇచ్చిన బ్యాగ్ సీదా ఎక్కడికి తీసుకురావాలి. సమజైందా? అలాగే. ఆలోచిస్తున్నాను, ఇంత దూరం పనిగట్టుకొని వచ్చి ఈ విషయం నాకెందుకు చెప్తున్నావా అని ఆలోచిస్తున్నాను. ఎందుకేంటి శ్రీవాణి, ఆయన మీ నాన్నగారు అని తెలిసి ఈ అభాండం వేస్తున్నావా? శ్రీవాణి, ఇప్పుడు అర్థమవుతోంది నాకు. నా తండ్రి తప్పులు చేసుండొచ్చు, అప్పులు చేసుండొచ్చు, కానీ తనలో కొంతైనా నిజాయితీ ఉంది. నువ్వు ఓకే అంటే మనిద్దరి మధ్య అఫేర్ సీక్రెట్గా ఉండిపోతుంది. నువ్వంటే ఇండియాలోనూ స్టేట్స్లోనూ సెన్సేషన్ అయిపోతుంది. నా కోసం మీ టైం వేస్ట్ చేసుకోవటం, నా కోసం మీ డబ్బు ఖర్చు పెట్టడం, నా కోసం 10 మంది ముందు చేతులు కట్టుకుని నిలబడి బతిమాలటం ఎందుకు? ఎందుకు ఇదంతా? నన్ను ఇంప్రెస్ చేయటానికా? ఐఎమ్ సారీ, మీరు గొప్ప గాయని కావాలని ఆశ తప్ప మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్లీజ్ బిలీవ్ మీ. ఏంటయ్యా చెప్తుండే నీకు కాదు, సార్ ఎవరినే కలవరో. ఇంక బయలుదేరండి వెళ్ళండి ఎలమా మైలు. బొత్తులు పొల్లులు అవి సరిగ్గా పలకడం లేదు, చెప్తాను రండి. సార్, మీరు నిన్న అపాయింట్మెంట్ ఇచ్చిన అబ్బాయి వచ్చారు సార్. రమ్మను. అలాగే సార్. అక్కడ శంకర అనేది మీరు సరిగ్గా పలకలేదు, శంకర అనే వచ్చింది. ఈసారి అంటాను సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హే, మీరేంటి ఇక్కడ? అసలు ఎవరు రాంచారు మిమ్మల్ని లోపలికి? సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సార్ అపాయింట్మెంట్ ఇచ్చారా? అవును. ఆ? ఏమైనా ప్రాబ్లమా? లేదు సార్. చెప్పండి, ఏం కావాలి? సార్, ఈమె పేరు శృతి, పాటలు చక్కగా పాడుతుంది. కొత్త టాలెంట్ ఎక్కడున్నా మీరు ఎంకరేజ్ చేస్తారని ఎంతో ఆశగా వచ్చాను. ఒక్కసారి మీ మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడే అవకాశం కల్పించండి. ఒక్కసారి నా పాట వినండి సార్, ప్లీజ్. ఇప్పుడు నాకంత టైం లేదండి. ప్లీజ్ సార్, మొత్తం పాట వినే టైం మీకు లేకపోయినా కనీసం పాట పల్లవైనా వినండి. శృతి గారు అద్భుతంగా పాడతారు. ఈవిడతో ఒకసారి పాడిని చూడండి, బాగుంటే ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. నీ పేరేంటి? శృతి. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నావా? సంగీతం ఎక్కడా నేర్చుకోలేదు సార్. అంటే నేర్చుకునే అవకాశం రాలేదన్నమాట. పోనీ స్వరం, రాగం, తాళం, లయ వీటి గురించి ఏమన్నా తెలుసా? వాళ్ళు హీరోయిన్స్ అనుకునేరు కాదు, సంగీత స్వరాలు. మీరు నేర్పితే తక్కువ నేర్చుకుంటుంది. ఏకసంతాగ్రహి. సంగీతం నేర్చుకోలేదు, రాగ తాళ జ్ఞానం లేదు. ఇంకేం పాటలు పాడతా? సినిమా పాటలైనా, టీవీ పాటలైనా, భక్తి గీతాలైనా ఒక్కసారి విందంటే. ఇందాక నుంచి వస్తున్నాను, తన ప్రశ్నలు అడుగుతుంటే నువ్వు జవాబులు చెప్తావేంటి? సారీ సార్, నేను తన ఫ్రెండ్ని. తనకి ఇలాంటి చోట్లకి రావడం కొత్త, అందుకే. కర్మ, ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? అసలే రికార్డింగ్ టెన్షన్లో మేముంటే. ప్లీజ్ సార్. చూడమ్మా, సరిగమ పదని సప్తస్వరాల గురించి తెలుసుకోకుండా పాడాలనుకుంటాం ఆశే కాదు, దురాశ. ఐఎమ్ వెరీ సారీ. ఏంటండి, ఓకేనా?
ఈ అమ్మాయికి సంగీత జ్ఞానం లేదు, స్వర జ్ఞానం లేదు, అనుభవం అంతకన్నా లేదు. పరమ వేస్ట్ సార్. ఎవరు అవకాశం ఇవ్వకపోతే అనుభవం ఎలా వస్తుంది? మీకు కూడా నేను మొదట్లో అవకాశం ఇచ్చుండకపోతే మీరు ఇవాళ సింగర్ అయ్యేవారా? ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరూ చెప్పలేరు. ఐఎమ్ సారీ సార్. పదమ్మా, పాడదు గాని. పాడమ్మా. నాన్న, మొదటిసారి ఓ పెద్ద అవకాశం వచ్చింది. భయంగా ఉంది. మీరే నన్ను ఎలాగైనా గట్టెక్కించాలి. రెడీ? 5 4 3 2 1 స్టార్ట్. మనసు మనసు కలిపేది, మమతలనే పూచేది, చూపులతో లాలించి చుట్టేసేది, తలుపులలో వచ్చి తలుపు తట్టేది. మనసు మనసు కలిపేది, మమతలనే పూచేది, చూపులతో లాలించి చుట్టేసేది, తలుపులలో వచ్చి తలుపు తట్టేది. అదే వింత నీరాజనం, అదే నీకు కాదావరం, అనుభూతుల సుమగంధం ఓ బంధం, ఆత్మీయం మకరందం ఆ బంధం, అనుభూతుల సుమగంధం ఓ బంధం, ఆత్మీయం మకరందం ఆ బంధం. ఎక్సలెంట్. నీ వాయిస్ చాలా బాగుందమ్మా. నా నెక్స్ట్ సీరియల్ టైటిల్ సాంగ్ పాడబోయేది నువ్వే. ఆహా, ఎక్కడా సంగీతం నేర్చుకోకుండా, ఏ అనుభవం లేకుండా ఎంత గొప్పగా పాడావమ్మా. అది ఫీల్తో. నేను ఏ సింగర్లోనూ చూడలేదు. థ్యాంక్ యూ సార్. కొత్త సీరియల్ టైటిల్ సాంగ్ రికార్డింగ్ రేపే మార్నింగ్ కార్ పంపిస్తారు. రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. బాగా పాడు. గొప్పగా అయినవి అవుతావు. ఐఎమ్ ష్యూర్. నువ్వా? ఏం కావాలి? మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చేసిందంతా చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? నీ వల్లే నా కూతురు పెళ్లి తప్పిపోయింది. నీ వల్లే మాకు గతి పట్టింది. వెళ్ళిపో. వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు మీతో ఒక్క మాట చెప్పాలి. దయచేసి కాస్త శాంతంగా వినండి. ఏంటా మాట? అదే రంగారావు గారు తప్పుడు దారిలో వెళ్తున్నట్టు తెలిసింది. ఆయన్ని పోలీసులు వెంబడించడం కళ్ళారు చూసిన నా ఫ్రెండ్ నాతో చెప్పాడు. అందుకే ఉండబట్లేక మీతో ఆ విషయం చెప్పాలని వచ్చాను. ఆయన్ని పోలీసులు వెంటాడితే నీకేంటి? మా గురించిన అంత బాధ నీకెందుకు? చెప్పు. ఎందుకంటే నేనే మీ శ్రీను అత్తయ్య. అత్తయ్య? ఇదేం పిలుపు? అవును, నన్ను గుర్తుపట్టలేదు అత్తయ్య. నేను మీ శ్రీనుని. ఎన్నాళ్ళుగా శ్రీవాణి వెతుకుతున్న శ్రీనుబాబు నేనే అత్తయ్య. శబాష్. ఇన్నాళ్ళు నీలో ఎకనామిక్ కార్ తయారు చేసిన టాలెంటే ఉందనుకున్నాను. ఎక్సలెంట్ గా కథలు చెప్పి ఎదుటి వాళ్ళని పడగొట్టే టాలెంట్ కూడా ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. శ్రీ, నేను చెప్పేది నిజం. ఛీ, మాట్లాడకు. ఏది నిజమో ఏది నాటకమో తెలుసుకోలేనంత అమ్మాయికురాల్ని కాదు. బిలీవ్ మీ, నేను చెప్పేది నిజం. అత్తయ్య, నువ్వు కొట్టావనే కోపంతోనే చిన్నప్పుడు నువ్వు సరుకులు తీసుకురామని ఇచ్చిన డబ్బులతో ఇంట్లోంచి పారిపోయిన సీను నేనే అత్తయ్య. గుడ్, వెరీ గుడ్. నాటకం రక్తి కట్టేలా సూపర్ గా నటిస్తున్నావు. నాటకం కాదు శ్రీ, నిజం. నేనే నీ బావని. చిన్నప్పటి నుంచి నువ్వు వెతుకుతున్న సీను బావని నేనే. షటప్. ఇవాళ నేనే నీ బావనన్నావు, రేపు నేనే పూర్వజన్మలో నీ భర్తననగల సమర్థుడివి. ఛీ, నీ పేరు నా బావ పేరు సీను అయినంత మాత్రాన నువ్వు చెప్పే కట్టుకథలని నమ్మేస్తాననుకున్నావా?
నువ్వు ఆడే నాటకాలన్నీ నాకు తెలిసిపోయి నిన్ను దూరంగా ఉంచుతున్నానని ఈ సరికొత్త డ్రామా మొదలుపెట్టావా? శ్రీ, నేను చెప్పేది నిజం. చాలు చాలు, ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది నీ వినింది చాలు. ఓ పక్క పింకీతో ప్రేమనే సాగిస్తూ ఇప్పుడు నువ్వే నా బావని చెప్పడానికి సిగ్గులేదు? నీకు మనస్సాక్షి లేదా? నువ్వు అసలు మనిషివేనా? అత్తయ్య ప్లీజ్, నువ్వైనా నమ్ము. నేనే శ్రీనుని. పోనీ నా చిన్నప్పుడు ఒక్కొక్క సంఘటన గురించి చెప్తాను, అప్పుడే నమ్ముతారా? అవసరం లేదు. నిన్ను మంచివాడనుకొని నమ్మి అమాయకంగా నేను ఒకప్పుడు నీకు చెప్పిన విషయాల్ని నువ్వు మళ్ళీ నాకే చెప్పి నమ్మించాలనుకోవడం వండర్ఫుల్ వండర్ఫుల్ మిస్టర్ శ్రీనివాస్. మనుషుల్లో వంచకులుంటారని విన్నాను, కానీ నీలాంటి నయవంచకుడిని మాత్రం ఇంతవరకు ఎక్కడా చూడలేదు. అయినా నా సీనుబాబు ఎక్కడా, నువ్వెక్కడా? మరోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూస్తే మాటలతో కాదు చేతలతో జవాబు చెప్పాల్సి ఉంటుంది. అవుట్, గెట్ అవుట్. శ్రీవాణి నిన్నంత మాట అందా బాబు? నేను బాధపడుతుంది శ్రీవాణి నన్నేదో అన్నందుకు కాదమ్మా, నన్ను అపార్థం చేసుకున్నందుకు. పింకీకి నాకు మధ్య ఏదో ఉందని అపోహపడుతున్నందుకు. ఎవరి జీవితంలోనైనా ఇలాంటి సమస్యలు వస్తాయి సీను. సొంత బావ్వి నిన్ను కాదని చిన్నప్పటి నీ ఫోటో చూసి శ్రీవాణి మురిసిపోవడం, నువ్వే ఎదురుగా కనపడితే కసురుకోవడం, ఎన్నాళ్ళిలా? నువ్వే తన బావ్వని శ్రీవాణికి ఎప్పుడో చెప్పేయాల్సింది. అవునమ్మా, ఇప్పుడు చెప్పినా నమ్మడం లేదు. పైగా ఇదో సరికొత్త నాటకం అని వ్యంగ్యంగా మాట్లాడుతుంది. అంతేనయ్యా, ఆడది మగవాణ్ణి ఇష్టపడినంతకాలం ఎన్ని తప్పులున్నా ఒప్పులుగానే కనిపిస్తాయి. అపార్థాలు మొదలయ్యాక ఒప్పులు కూడా తప్పులుగానే కనిపిస్తాయి. ఇప్పుడు బాధపడి ఏం లాభం? అమ్మా, మావయ్యని పోలీసులు వెంబడించడం ఏంటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. మీ ఫ్రెండ్ చెప్పింది నిజమే అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మీ రంగారావు మావయ్య తప్పకుండా ఏదో తప్పుదారిలో నడుస్తున్నట్టే ఉంది. ఈ వయసులో మావయ్య? ఆకలికి వయసుతో పనిలేదు సీను. అది పసిపిల్లవాడి చేత కూడా దొంగతనం చేయిస్తుంది, వయసుడిగిన వాళ్ళ చేత నేరాలు చేయిస్తుంది. మావయ్య ఈ వయసులో తప్పుదారి పట్టాడని తెలిస్తే అత్తయ్య శ్రీవాణి ఏమైపోతారో అని భయంగా ఉందమ్మా. ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళేమైపోతారో అని కాదు, మీ రంగారావు మావయ్య ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ముందు ఆ సంగతి తెలుసుకో. అలాగేనమ్మా. ఇది కలో నిజమో నమ్మలేకపోతున్నాను. మరదే ఓవర్గా ఎగ్జైట్ అయిపోవడం అంటే. ఎగ్జైట్మెంటే కాదు, టెన్షన్గా కూడా ఉంది. దేనికట? మీరేమైనా AK-47 పట్టుకొని పాకిస్తాన్ బార్డర్లో యుద్ధానికి వెళ్తున్నారా? పాట రికార్డింగ్కేగా వెళ్ళేది. నీకేం ఫస్ట్ టైం రికార్డింగ్ అంటే భయంగా ఉంది. ఏం భయం లేదు, ధైర్యంగా వెళ్ళండి. ఒక్కసారి మంచి సింగర్గా ప్రూవ్ చేసుకున్నామంటే ఇక మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మనం రెడీ కదా సార్? రెడీ సార్. అమ్మా శృతి, సార్ వచ్చే టైం అయింది, నువ్వు మైక్ దగ్గరికి వచ్చి రెడీ అయిపో. టెన్షన్ పడకండి, ధైర్యంగా పాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రెడీనా? రెడీ సార్. రెడీ? 5, 4, 3, 2 స్టార్ట్. కట్ కట్. చూడమ్మా, నువ్వు పాడే పాటలో ఇంకొంచెం ఆర్ద్రత ఉండాలి, కొంచెం ఫీల్తో పాడు. అలాగే సార్.
వండర్ఫుల్ అమ్మా. నీ పాటతో ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్. ఈ పాటతో నువ్వు ఇండస్ట్రీలో బాగా స్థిరపడిపోతావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పాట పాడినందుకు నో అద్భుతంగా పాడినందుకు ఇది నీ రెమ్యునరేషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడుతున్నావమ్మా. సంగీతం కూడా నేర్చుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కంగ్రాచులేషన్స్. ఇదంతా నిజంగా నిజమేనా? నేను సింగర్ అయ్యానా? నమ్మలేకపోతున్నాను, అస్సలు నమ్మలేకపోతున్నాను మనోజ్. ఇదంతా అబద్ధం కాదు, నిజమే అని ఈటీవీ వాళ్ళు ఇచ్చిన ఆ చెక్కే చెప్తోంది. అవును, ఈ చెక్ని ఎండి గారు స్వయంగా నా చేతికిచ్చి పైకొస్తానని బ్లెస్ చేశారు. గ్రేట్, రియల్లీ హీ ఇస్ గ్రేట్. మేడం గారు, కొత్త సీరియల్ టైటిల్ సాంగ్ రికార్డింగ్ మాత్రమే పూర్తయింది. టెలికాస్టింగ్ మొదలు కానివ్వండి, ఆంధ్రదేశం మొత్తం మీ పేరు పాపులర్ అయిపోతుందండి. ఆ సీరియల్ చూసే ప్రేక్షకుల పెదాల మీద మీ పాటే మొబైల్ రింగ్ టోన్లా మోగిపోతుంది. ఆ తర్వాత ఆఫర్లే ఆఫర్లు, సాంగులు. సూపర్ సింగర్ శృతి గారంటే అపాయింట్మెంట్ కూడా దొరకదు. టీవీలో, సినిమాల్లో, మ్యూజిక్ ఆల్బమ్స్లో ఒకటేంటి, సంగీత సరస్వతి శృతి మాటే. మరీ అంత మోసేయొద్దు. మోసేది నేను కాదండి బాబు, టోటల్ ఆంధ్రదేశం అంతా. అప్పుడు చూడాలనిపించి మీ దగ్గరికి వస్తే ఈ బుల్లి గిటార్ ప్లేయింగ్ని మర్చిపోరుగా. నేను ఇవాళ గాయని అయ్యానంటే అందుకు కారణం మీరే. మిమ్మల్ని మర్చిపోతే నేను మనిషినే కాను. బావా, నేను పాట పాడాను, గాయని అయ్యాను. ఇది నా మొట్టమొదటి పారితోషికం. చూడు బావా, ఈ ఆనందాన్ని పంచుకోవటానికి నువ్వు లేవు. నీ జ్ఞాపకాలుగా ఇవే మిగులున్నాయి. వీటిని చేత్తో పట్టుకుంటే నువ్వే నాతో మాట్లాడుతున్నట్టుంటుంది బావా.